హాయ్ సార్. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన అలయన్స్ వస్తుందండి. ఎందువల్లండి? ఎందువల్ల అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే కానివ్వండి, ఆయన చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉందండి. ఒకరు కూడా కరెక్ట్గా అది ఏది చెప్తాడో అది మొత్తం చేసేదని లేదు. ఎగ్జాంపుల్ ఒక పోలవరం గురించి మనం చెప్పుకుంటే ఏ అసెంబ్లీ సెషన్లో మాట్లాడినా కానీ ఇయర్ అయిపోతుంది అంటున్నాడే కానీ ఒకసారి కూడా మొత్తానికి గవర్నమెంట్ టైం కూడా అయిపోతుంది. పోలవరం ఇంతవరకు కంప్లీటే కాలేదు. అదొకటి. ప్లస్ ఉద్యోగాలు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. అదే మన తెలంగాణ గవర్నమెంట్లో అయితే నియర్లీ 33 కాలేజెస్ శాంక్షన్ అయ్యాయి ప్రజెంట్ 5 ఇయర్స్లో. మన వైసీపీ ఆంధ్రాలో అయితే కేవలం 5 కాలేజీలు ఇచ్చాయండి. 5 కాలేజీలు వచ్చాయి. దానివల్ల కూడా కొంచెం ఎడ్యుకేషన్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. కానీ జగన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని సిబిఎన్ గారికి వయసు అయిపోయింది, ఒక రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఒక సీటు కూడా రాదంటున్నారు కదా. కానీ ఈయన ఉన్న వల్ల చేయడం వల్ల ఏంటండి, ఈయన కుర్రవాడే కానీ చెప్పింది ఒకటి చేస్తే ఒకటి ఉంది కదండి. కరెక్ట్గా చేయట్లేదు ఇప్పుడు 5 ఇయర్స్. అందుకనే కదా వైసీపీ గవర్నమెంట్కి పబ్లిక్ కూడా కొత్తవాడు చూడద్దని ఇచ్చిన ఛాన్స్. దానివల్ల ఏమైంది, ఏమి చేసింది అయితే ఏం లేదు. ఊరికి ఆయన ఈయన తిట్టడం ఈ నాలుగు తిట్టడం తప్పించి చేసింది అయితే ఏం కనిపించట్లేదు. ఉద్యోగాలు కానివ్వండి, నాలుగు కొత్త ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏమి ఇచ్చింది అయితే ఏం కనిపించట్లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తారు, ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు కదా, ఇద్దరి మధ్య అసలు తేడా ఏంటంటే పరిపాలన? ఆయనకు అనుభవం ఉందండి. అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ ఇప్పుడు మనం ఇట్లా ఉన్నామంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు కదండి. 2000లో 2020 విజన్ పెట్టాడు, 2020కి చూపించాడు. ఇప్పుడు అందరం చూస్తున్నాం హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో. అదే మన ఆంధ్రాలో అయితే అతను చెప్పాడు, వాగ్దానాలు చాలా చేశాడు, చేసిన అయితే ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సో అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా. ఈసారి పొత్తులు వెళ్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయండి? వస్తాయి 150 సీట్లు పక్కా వస్తాయండి. సో ఈసారి 2024లో మళ్ళీ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.